అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాన్ ఇండియన్ ఇమేజ్ హీరోలకు వర్క్ అవుతుంది, కానీ హీరోయిన్స్ కు మాత్రం కాదు. లేని తలనొప్పులు తీసుకొచ్చి తలపై పెట్టుకున్నట్లే. మరి హీరోలకు శ్రీరామ రక్షగా ఉన్న పాన్ ఇండియన్ ఇమేజ్ మార్కెట్ హీరోయిన్స్ కు ఎందుకు హ్యాండ్ ఇస్తుంది? వాళ్లకు కలిసొస్తున్న ఇమేజ్ వీళ్ళకెందుకు బ్యాగేజ్ అవుతుంది? హీరోయిన్ల కెరీర్ కు పాన్ ఇండియన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది. బాహుబలి 2తో పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క తర్వాత అన్ని భాషల కోసం భాగమతి, నిశ్శబ్దం, ఘాటీ లాంటి సినిమాలు చేశారు. కానీ అందులో వర్కౌట్ అయిన సినిమాలు తక్కువే. తెలుగులో చేసిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మాత్రం బాగా ఆడింది. పూజా హెగ్డే కూడా తెలుగులో మాత్రమే నటించినన్ని రోజులు తిరుగులేదు. హిట్టు, ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేశారు. కానీ రాధేశ్యామ్, బీస్ట్ అంటూ పాన్ ఇండియా వైపు వెళ్లి వెనకబడిపోయారు. హిందీ కూడా ఈమెకు కలిసి రాలేదు. మొన్నొచ్చిన కూలీ కూడా అంతే సంగతులు. మోనికా పాట హిట్ అయినా పూజా కెరియర్కు ఇది ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. సమంత సైతం తెలుగులో ఉన్నప్పుడు క్వీన్, అలా కాకుండా పాన్ ఇండియా అన్నప్పుడే సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఖుషీ తర్వాత తెలుగులో కనపడలేదు శామ్. ఇక తమన్నా హీరోయిన్ గా మానేసి స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ చేశారు. పాన్ ఇండియా కల్చర్ తట్టుకొని సస్టైన్ అవుతున్నది రష్మిక మందన్న మాత్రమే. ఇంకెన్నాళ్లు ఈమె దూకుడు సాగుతుందో చూడాలి.